సంఘం కాదు, చిన్న మందే ఇలాగే చక్కగా ఉంటుంది. చూశారు, దైవజనురాలు సేవకులు వచ్చారు మా మందిరానికి. కొంతమంది సువార్త నిమిత్తం కూడా మా ప్రాంతానికి వచ్చారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటి వరకు రాని వాళ్ళు అయితే నెక్స్ట్ టైం మీరందరూ వస్తారని ఆశపడుతున్నాను. ఎప్పుడు కూడా మేము ఎప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాం. దేవుని కృపను బట్టి వచ్చినప్పుడు చాలా తగ్గించుకుంటారు, మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. మేము అనుకుంటాం చక్కగా సువార్త ప్రకటిస్తారు, వాక్యములతో సువార్త ప్రకటిస్తూ ఉంటారు, చక్కగా ఆరాధన చేస్తున్నారు. కాంగో కూడా సేవకురాలే కొడుతున్నారు. నాకు అది రాదు. అవునా, నాకు రాదు, నాకు అసలు రాదు. దేవుడు ఇచ్చినటువంటి మహాకృప. పాస్టర్ గారు కూడా, జేమ్స్ పాస్టర్ గారు కూడా చాలా ఆత్మీయమైన సేవకులు ఈ సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఇలాంటి ప్రాంతంలో పరిచర్య చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే పల్లెటూరు కాదు, ఇది మెయిన్ సిటీ. కానీ అలాంటి ప్రాంతంలో దేవుని దర్శనం నిమిత్తము దైవ సేవకురాలను ఇక్కడ ఏర్పాటు చేసుకుని మీ ఆత్మ నిమిత్తం వారిని కాపలా పెట్టి కాపర్లుగా ఎంచి దేవుడు పిలుచుకున్న పిలుపుకు వారు లోబడి ఎంతో నమ్మకంగా యథార్థంగా వారు సేవ చేస్తున్నారు. కాబట్టి సంఘంగా మరి మిమ్మల్ని కూడా మరి ఒక సేవకురాలుగా నేను రిక్వెస్ట్ ఏంటంటే, నమ్మకంగా మీరు కూడా సేవకులకి సేవకురాలకి ఎప్పటికీ అందుబాటుగా ఉండండి. మేము ఎప్పుడు చెప్తాం ఆ సంఘంతో సేవకుని దర్శనము సంఘ దర్శనంగా ఉండాలని చెప్తా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు ఒకదే బాణం అనుకోకూడదు. వాళ్ళకి ఏం పని ఉందిలే, ఇంకా అదే పని కదా, దేవుని పని కదా, వాళ్ళే చేసుకుంటారు, మనకంటే ఎన్నో పనులు, అలా ఏం కాదు. ఎప్పుడు కూడా సంఘం పాలు పంచుకోవాలి. సేవకునికి కుడి భుజంగా ఎడం భుజంగా ఉండాలి. స్త్రీలైతే మరి చక్కగా మరి మనమే ఎక్కువ పని చేస్తాం. మంచి పరిచర్య. ఒక పాట పాడిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. నెట్ ఆఫ్ చేసాను. వస్తుంది. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వ కృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వ కృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనములు నీవు. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనములు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చేరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చేరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజోవిరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే తేజోవిరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే. నీ
ఫుల్ సాంగ్ పాడడానికి సమయం కూడా మేము ఉదయం నుంచి ఉన్నారు. మేము మధ్యలో మేము కూడా ఈరోజు మందిరంలో మాకు ఉపవాస ప్రార్థన మాకు ఏర్పాటు చేసుకున్నాం. కొద్దిగా సాయంత్రం జరుగుతుంది 2 సెక్షన్స్ కింద. బట్ ఈ పగటికాలం కూడికలో పాల్పంపులు పొంది నేను మా సహోదరి మరి ఇక్కడికి వచ్చాం అనమాట. ఆ సమయము మరి ఎంతవరకు పాస్టర్ గారు? అలాగే మొదటిగా మరి నా సాక్ష్యం కూడా పంచుకోమని చెప్పారు. నేను త్వరగా చెప్పేస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. ఫోన్ కావాలమ్మా? మరి నా పేరు వివాహానికి ముందు, ప్రభువులో రాకముందు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు అయితే ఉషారాణియే. తర్వాత బాప్తిస్మ ఇచ్చాక కాదు, ఒక సందర్భంలో మరి మా ఆత్మీయ తండ్రి గారు, మా మావయ్య గారు దైవజనులు వారు నాకు ఎస్తేర్ రాణి అనే పేరు పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడు ఆ పేరు పెట్టి నేను ఎవరికి పరిచయం చేసుకోలేదు. ఆ పేరు అందరికీ సంఘంలో అందరికీ తెలుసు, ఉషా అని తెలుసు కాబట్టి సంఘంలో అందరూ నన్ను నాకన్నా చిన్నవాళ్ళు వదిన అని పిలుస్తారు, నాకన్నా పెద్దవారు ఉషమ్మ అని పిలుస్తారు, ఇంకా ఎక్కువగా ప్రేమ ఉన్న వాళ్ళు అమ్మగారు అని పిలుస్తారు. కాబట్టి నేను ఎప్పుడు నా పేరుని ఎస్తేర్గా చెప్పలేదు. అని అయ్యగారు ఇలా చెప్పినప్పుడు మరి నా పేరు ప్రభువులో పేరే చెప్పాలి కాబట్టి ఎస్తేర్గా చెప్పారు అమ్మగారికి. అందుకే మీకు 2 పేర్లుగా పరిచయం చేయడం జరిగింది ఇందాక. నా పేరు ఉషా. అయితే మాది కాకినాడ. నేను చిన్నప్పటి నుంచి కూడా అనిల్ కుటుంబంలో పుట్టాను. అనిల్ కుటుంబంలో పుట్టినప్పుడు మరి మా ఆత్మీయ తండ్రి గారు మా మావయ్య గారే, నా భర్త గారి తండ్రి గారే మా ఆత్మీయ తండ్రి గారు. వారు మా నాన్నగారికి చెల్లి అనమాట. మా అత్తగారు మేనత్త భర్త, ఈవిడ పాస్టర్ గారు మాకు మేనత్త భర్త మావయ్య అనమాట నాకు. అయితే చిన్నప్పటి నుంచి మా మావయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారు కానీ వారు చాలా భక్తి పరులు. మరి నేనైతే ఏలియాని చూడలేదు, ఎలీషా ప్రవక్తను చూడలేదు, అబ్రహాంని విశ్వాస వీరుడిగా పరిచయం చేసిన అబ్రహాం గారిని మేము చూడలేదు. ఎందుకంటే నా సంఘంలో ఉన్న సహోదరి, నా కుటుంబంలో సహోదరి ఇక్కడ ఉంది, ఆమెకు తెలుసు మా మావయ్య గారు ఎలాంటి వారో. ఇక్కడ మా దగ్గరికి వస్తున్న సేవకురాలకు తెలుసు, చూస్తున్న బట్టి తెలుసు. మా మావయ్య గారు గొప్ప ప్రార్థనా పనులు అనమాట. ఆయనకి దేవునిలో రక్షణ కలిగినప్పటి నుంచి ఆయనకి దేవుడు తప్ప, ఆయన ఊపిరి పీల్చుకున్నంతసేపు కూడా మరి వెలుగు ఏంటి, పడుకోవడం ఏంటి, నిద్రలోనేంటి ఆయన స్తుతి యాగంలోనే ఉంటారు, స్తుతితోనే ఉంటారు. ప్రభువుని స్తుతించుకుంటూ ఆయన స్మరణే. ఎప్పుడు నిద్ర మెలుకొస్తే అప్పుడు ఏ టైం అని ఉండదు, ఎప్పుడు లేచినా మోకాళ్ళ మీద ఉంటారు. పగలంతా పరిచర్య చేసేవారు. అంత గొప్ప ప్రార్థనా పరులు ఆయన అనమాట. వారు ఎప్పుడైనా మేము అన్యులు కాబట్టి ఎప్పుడైనా మరి మా అమ్మగారు వాళ్ళు పండగ గది పిలిచినప్పుడు వచ్చేవారు. పిల్లలు తీసుకుని వచ్చినప్పుడు వారు వచ్చి ఊరికే ఉండేవారు కాదు. ఓ పక్కన ఆయన వస్తే ఒక రూమ్ ఇచ్చేస్తే ఆయన ఆ రూమ్లో చాపేసుకొని బైబిల్ ముందు పెట్టుకొని 1 రోజున్నా 2 రోజులున్నా 3 రోజులున్నా భోజనం టైం బయటకు వస్తారు. చక్కగా అందరితో మాట్లాడి ప్రేమగా మాట్లాడతారు. భోజనం తినేసాక మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళిపోతారు. ప్రార్థనలోకి వెళ్ళిపోయి మేము ఖాళీగా ఆడుకునే సమయాలు ఉంటాయి కదా, మా మామయ్య గారు మమ్మల్ని పిల్లలందరినీ పండగ కంటే అందరు మేనత్తల పిల్లలు వస్తారు. మేము 4, మా అక్క, అన్నయ్య, నేను, మా తమ్ముడు అందరం కలిసి పిల్లలందరూ ఆడుకుంటుంటే మా మామయ్య గారు చక్కగా ప్రేమగా మమ్మల్ని పిలిచి ఆ చాప మీద కూర్చోబెట్టి చిన్నప్పుడు అన్ని ప్రార్థన, దేవుని యొక్క వాక్యం మాకు నేర్పించారు. ఎంతోమందికి నేర్పించారు. ఆ కాలంలో ఉన్న మా 4, నాతో పాటు పుట్టిన నాకు 3, అలాగే నాకు 4 మేనత్తల పిల్లలకి తలకొక 2 పిల్లలు, వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉన్నప్పుడు వాళ్ళందరిలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పిలుచుకున్నాడు అనేది నేను మీకు త్వరగా చెప్పేస్తాను. అయితే అందరం కూడా భక్తిలోనే చిన్నప్పటి నుంచి మా మామయ్య గారు మంచి విత్తనాలు వేశారు, ఆత్మఫలాలు మంచి ఫలాలు వేశారు, మాలో ప్రార్థన నేర్పించారు. వచ్చేది ఏడాదికి 1-2 సందర్భాలు వస్తారు. వచ్చినప్పుడు 1-2 రోజులు ఉండేవారు. ఆ 2 రోజులు కూడా ఆయన చుట్టూ మమ్మల్ని కూర్చోబెట్టుకోవడం, దేవుని యొక్క మాటలు చెప్పడంలో ఆ చిన్ననాడే మాలో మరి దేవుని విత్తనాలు జల్లారు, నాటారు.
అవి ఏం చేసాయంటే ఆయన వెళ్ళిపోయినా కూడా నేను మా అక్క మా అత్తాల పిల్లలందరూ కలిసి ఇంకా ఆ ధ్యానంలో ఉండేవాళ్ళు. ఇక ఆయన మాకు దేవుడు పరిచయం చేసిన నాటి నుండి ఎంత అంటే చిన్న చిన్న పిల్లలు వచ్చి రాని వయసులో అనమాట. అందరూ కూడా ఇక వచ్చే వయసు అనమాట. నేను ఒక ఎల్కేజీ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ నుంచే దేవుడు నాకు పరిచయం చేశారు ఆయన. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన పరిచయం చేసినప్పుడు ఆ మాటలు ఆ పాటలు నన్ను ఎంతో ఆకర్షించేవి. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా సరే నేను ఎప్పుడూ అదే ధ్యానంలో ఉండేదాన్ని. మా అక్క, నేను, మా అత్తగారు అమ్మాయి కలిసి మేమేం చేసేవాళ్ళంటే ఆ పాటలే పాడుకునేవాళ్ళు, ఆ మాటలే చెప్పుకునేవాళ్ళు. ఇక అన్యక్రాంతంగా మా ఇంట్లో విగ్రహారాధికులు అన్న మాటే కానీ మా అమ్మగారు కూడా భక్తి చేసేవారు కాదు. మా అమ్మగారు కూడా అదే వాక్యం వినేవారు. మాతో పాటు పెద్దవాళ్ళు కూర్చోబెట్టి ఒక సందర్భంలో వాక్యం చెప్పేవారు, మా పిల్లలు కూర్చోబెట్టి మాకు సందర్భంలో వాక్యం చెప్పేవారు. ఆయన విధానం చూసి, ఆయన మంచితనం చూసి మేమందరం అట్రాక్ట్ అయిపోయేవాళ్ళు. ఏసైని మేము చూడలేదు కానీ ఏసైంటి ఇలా ఉంటారేమో అనిపించింది మా మావయ్య గారిని చూస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్రీస్తు ప్రేమను మాకు చూపిస్తూ ఉంటే మేము ఎంతో ఆకర్షించబడి ఇక భక్తి చేయడం మా అమ్మగారు కూడా మానేశారు. అన్యక్రాంతంగా మా అమ్మగారు కూడా ఎప్పుడు భక్తి చేయడం నేను చూడలేదు. మా నాన్నగారికి భయపడి భక్తి చేయడమే తప్ప మనస్ఫూర్తిగా ఎప్పుడు మా అమ్మగారు చేయలేదు. నేనైతే ఎప్పుడు పూజలు చేయలేదు. మా అక్క, నేను కూడా ఎప్పుడు కూడా మాకు ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేసుకున్నాం, అలవాటు చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అంటే పెద్ద ప్రార్థన కాదు, చిన్న ప్రార్థన. సపోజ్ నాకు పెన్సిల్ పోయినా ఆ వయసులో ఎంత పెద్ద కష్టం ఉంటుందండి, నాకు పెద్ద శ్రమ ఉంటుంది, అంత శోధన ఉండదు కదా. చిన్న జ్వరం వస్తుంది, లేకపోతే మా నాన్నకి జ్వరం వచ్చినా ప్రార్థన చేసుకోవడం, మా అమ్మకి జ్వరం వచ్చినా ప్రార్థన చేసుకోవడం, నా పెన్సిల్ పోయినా ప్రార్థన చేసుకోవడం, పెన్ను పోయినా ప్రార్థన చేసుకోవడం, ప్రతిదానికి ప్రార్థనే. నాకు సమయం దొరికినప్పుడల్లా దేవుని గురించి నేర్చుకున్న ప్రతి పాట అన్యుల ఇంట్లో ఉంటూ కూడా రహస్యంగా మా నాన్నగారు లేనప్పుడు అలా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు లేనప్పుడే నేను ఎవరైనా మా స్నేహితులు వాళ్ళ చర్చిలకు వెళ్తూ ఉంటే మీ చర్చికి వస్తానని చెప్పి, ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పి చిన్న వయసులోనే అక్కడక్కడే దగ్గరలో ఉండి, దూరం అయితే పంపరు, దగ్గరలో ఉంటే పక్కనే ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి వెళ్ళి చర్చికి అది వెళ్ళి నేను అలా ఆరాధన అంటే ఏంటో చూడటం, అలా వాక్యం అంటే ఏంటో నాకు అర్థం కాకపోయి నాకు కూర్చోలనిపించేది. అలా ఎదుగుతున్నప్పుడు కొంతకాలానికి యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించుకున్నాను. హల్లెలూయా. ఇక నేను దేవుని కొరకు బ్రతకాలి అంటే దేవుని యేసుప్రభుని ఎప్పటికైనా నేను అంగీకరించాలి తప్ప ఇక ఏ విధమైన పూజలు చేయకూడదని నేను చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నాను, అంటే నిర్ణయించుకున్నాను ప్రభు కృపను బట్టి. అలా ఉంటుండగా నేను మా మావయ్య గారిని ఎంతో ఇష్టపడేదాన్ని ఆయన విధానం చూసి. అయితే మరి మా మావయ్య గారికి, మా అత్తగారికి ముగ్గురు అబ్బాయిలు అనమాట, ముగ్గురు కొడుకులు. అయితే ఆ కొడుకుల్లో పెద్ద కుమారుడు నా భర్త అనమాట. మరి వరుస అయిన వాళ్ళం కదా, చిన్నప్పటి నుంచి అనుకుంటారు ఇంట్లో అందరూ వరుస కదా, ఈ అమ్మాయిని సురేష్కి ఇచ్చి చేద్దాం. ఆయన పేరు సురేష్, మామూలుగా తల్లిదండ్రులు ఫస్ట్ పెట్టిన పేరు, ఇప్పుడు వరప్రసాద్. అయితే ఆయనకి ఇచ్చి చేద్దామని ఎవరైనా మా ఊళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటే వినేవాళ్ళం. కానీ అలా యవ్వనంకి వచ్చిన తర్వాత నాకు ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందనమాట. యవ్వనం అంటే ఒక ఎక్కువ కాదండి, 9th నుంచి 10th వచ్చి ఉంటాను, నాకు సరిగా గుర్తులేదు. ఆ టైంలో నాకు అనిపించింది పెళ్లి సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు అంతకు ముందు వరకు ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకునేవారు. నన్ను ఎప్పుడైనా మేనత్త కొడుకు కదా అని చెప్పి బావవర్స్ కదా అని అతనికి ఇచ్చి చేద్దామని అనుకునేవారు. కానీ దేవుని కృపను బట్టి ఏంటంటే చిన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా అత్తయ్య గారిదే సాక్ష్యం. అన్యులుగా ఉన్న మా అత్తయ్య గారు కడుపులో ఉన్నప్పుడే, బాబు కడుపులో ఉన్నప్పుడే ఒక రోగం వచ్చింది ఆమెకి. ఆ బలహీనతను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించుకున్నారనమాట. అయితే తల్లి గర్భంలో చనిపోయే బిడ్డ కదా, కానీ బ్రతికి ఉంటే దేవుని సేవకు అర్పిస్తానని చెప్పి వాళ్ళు సమర్పణ చేసుకున్నప్పుడు ఆయన సేవకునిగా వాళ్ళని అభిషేకించుకున్నారు. ఇలాగా యవ్వనంకి వచ్చేటప్పటికి నేను 9th వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆయనకి ఇంటర్ అయింది. ఇంటర్ అయిన తర్వాత ఇంక ఈయన సేవకు కదా సమర్పించారని బైబిల్ ట్రైనింగ్ పంపించేశారు. ఇప్పుడు ఆయన ఏం ట్రైనింగ్లో ఉన్నారు? సేవకులు ట్రైనింగ్లో ఉన్నారు. మా నాన్నగారు క్రైస్తవులు అంటేనే ఇష్టం ఉండదు, ఇక సేవకునికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? ఇక ఆ మాటలే రావడం మానేసాయి మా ఇంట్లో. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు మరి నేను చేసుకున్న చిన్నప్పుడు భక్తిని చూసి దేవుడు మరి ఎందుకు నన్ను కోరుకున్నాడో నాకు తెలీదు, నాకు దేవుని ఏర్పాటై ఉంటుంది. మరి మేమిద్దరం తెలియకుండానే ఒకరినొకరు ఇష్టపడ్డాం. మరి దేవుడు ఆ యొక్క మనసు ఇచ్చాడు నాకు అనుకోకుండానే. మరి మాకు ఎందుకు అలా అనిపించిందో తెలియదు.
ఒక రోజు మేమిద్దరం కూడా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పుకున్నప్పుడు ఆయన ఢిల్లీలో ట్రైనింగ్ అవుతున్నారనమాట, బైబిల్ ట్రైనింగ్. హర్యానాలో గ్రేస్ బైబిల్ కాలేజ్ అని అక్కడ ట్రైనింగ్ అవుతున్న టైంలో, మరొక టైంలో సమ్మర్లోనే వచ్చేవారు, ఏడాదికి ఒకసారి వచ్చేవారు. అప్పుడు ఇష్టమని చెప్పుకున్నాం. ఎందుకంటే నేను ఎందుకు ఇష్టపడ్డానంటే, పాపం తర్వాత పెళ్ళాక చెప్పాను ఆయనకి, మరి మా మామయ్య గారి మీద ప్రేమతో, మా మామయ్య గారితో ఎక్కువగా సేపు ఉండాలని నాకు ఆశ. అంటే ఆయనతో ఎక్కువ ప్రార్థనలో ఉండొచ్చు, సన్నిధిలో ఉండొచ్చు, అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా, ఎప్పుడు ప్రార్థనలో ఉండొచ్చు, ఈయన కోడలు అయిపోతే బాగుంటుంది కదా నా ఉద్దేశంతోనే నేను కేవలం నా భర్తని ఫస్ట్ లైక్ చేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎలాగ చేస్తానన్నారు కదా, వాళ్ళ కోడలను వెళ్తే చక్కగా వాళ్ళతో పాటు చర్చికెళ్ళొచ్చు కదా అన్న తలంపుతో నేను ఆయన ఇష్టపడడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం చూసి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంత ఏంటంటే చక్కగా పాటలు పాడడం తలాంత ఇచ్చారు. ఆ పాటలు నేను బాగా పాడుతూ ఉంటాడు. ఎవరైనా చర్చికి వెళ్ళినప్పుడు కూడా పాప బాగా పాడుతుందని నేను పెట్టి ఒక పాట పాడించేవారు. స్కూల్లో కూడా దేవుడి పాటలు పాడుతూ ఉండేదాన్ని. అలా దేవుడు నా భక్తిని చూసి దేవుని ఏర్పాటు ప్రణాళిక మరి ఈ విధంగా జరిగిందండి. అయితే పెళ్లి మా నాన్నగారు చేయకపోతే మరి ఎలా చేయాలి, మరి ఏం చేశారో మరి నాకు తెలియదు. కానీ నాకు ఎంటర్ అయింది, నేను బైబిల్ ట్రైనింగ్లోనూ ఉన్నారు, ఇంకా రాలేదు. అయితే ఒకరోజు నైట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్లోకి వెళ్తాను. అయితే ఈ లోపు నాకు ఏమైందంటే చాలా అనారోగ్యం వచ్చింది. బ్రెయిన్లో నరాలు కొంచెం దెబ్బతిని ఏమైందంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్లా వచ్చింది. అయితే పెరాలసిస్ కాదు, కానీ నాకు కొంచెం మైండ్ అనేది కొంచెం అప్సెట్ అయింది, కొంచెం బ్రెయిన్ అనేది మెమరీ లాస్ అయింది. మెమరీ లాస్ అవ్వడం వల్ల నన్ను సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేయించారు. ఆ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు నేను బాగానే హెల్తీగా ఉండామని రోజు ఆడుతూ పాడుతూ ఉండేదాన్ని, నా పని చేసుకునేదాన్ని, నాకు ఏ పని ఇంత ఉండే పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఈ అమ్మాయికి వచ్చింది అన్నప్పుడు మరి ఆ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు మేమిద్దరం ఇష్టపడుతున్నామని, అతను సేవకుడు కదా ఇలా ఇచ్చి చేస్తారేంటని భయపడుతుందేమో, ఆలోచన పెట్టుకుందామే అని దేవుడు మా అక్క ద్వారా ఆ మాట పలికిస్తే, మరి మా నాన్నగారి దాకా ఆ మాట వెళ్ళినప్పుడు, సరే తను అంత ఇష్టపడినప్పుడు పోనీ అతనికే చేద్దాం, తనకే చేసి ఇచ్చి చేద్దాం, దానికి అంత బుర్రపాడు చేసుకోవాల్సిన పని అది. వాళ్ళు అలా మాట్లాడతారు కదండి, పెద్దవాళ్ళు ఏమంటారు అలాగే కదా అంటారు, అంత బుర్రపాడు చేసుకోవాల్సిన పనే ఉంది, నువ్వు చేసుకుంటానంటే బయటోడు ఏం కాదు కదా, వలసైనోడే కదా, చేస్తానే దానికే ఉందన్నారంట. నాకు తెలియదు, అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. హల్లెలూయా. అలాగ మరి ఆయన నోరు మాట విడవడం జరిగింది. మరి చక్కగా తర్వాత నాకు ఆ బలహీనతలో చాలా ట్రీట్మెంట్ చాలా ఎక్కువగా మరి ఖర్చు అయ్యింది. అయితే నన్ను ఒక రోగిష్దానిలాగా చూసేవారు అందరూ. ఎవరైనా వయసుకు వచ్చిన అమ్మాయిని అలా ఉంటే ఎవరైనా బాగా ఇష్టపడతారా, ఇంక ఈ అమ్మాయికి పెళ్ళి అవుదా, అలాగే ఎన్నో మాట్లాడుతూ ఉండేవారు. మా నాన్నగారికి మా అమ్మగారికి చాలా బాధ కలుగుతుండేది. ఆ టైంలో దేవుడు మరి మా అత్తయ్య గారిని మావయ్య గారిని ప్రేరేపించి మరి చాలా, అంటే ఇంకా విడమర్చి చెప్పాలని టైం సరిపోదు, మీకు అర్థం అవడం కోసం సమయం చూసి నేను తక్కువగా చెప్తున్నాను అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వచ్చి మా నాన్నగారిని అడగటం జరిగింది. ఈలోపు ట్రైనింగ్ పూర్తయ్యి వారు వచ్చారు. మరి సేవకి మరి ఎవరు ఉండాలి, సేవకురాలు ఉండాలి. మరి ఆయన వయసు వచ్చింది, నేను పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిగా ఉన్నాను. ఇంకా ఎందుకు బలహీనత కూడా తగ్గింది, దేవుడు నన్ను స్వస్థపరిచారు. హాస్పిటల్లో నేను బలహీనతతో బాధపడుతున్నప్పుడు ప్రభువు నన్ను దర్శించారు, నన్ను ముట్టి స్వస్థపరిచి నేను చక్కగా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాను. అయినా నన్ను రోగిస్తానలాగే చూసేవారు, చిన్నపిల్లల దగ్గర రాణించేవారు కాదు. నన్ను చాలా దూరంగా ఒక రూమ్లో పెట్టి చూసేవారు, ఎక్కడికైనా పరిగెట్టి పోతానేమోనని, ఏ కరెంట్లోనే చేతులు పెడతానేమని అని చెప్పి భయపడి నన్ను ఒక సెక్యూర్గా చూసేవారు అనమాట. కానీ నార్మల్ అయ్యానన్నా నన్ను ఒక సంవత్సరం వరకు ఎవరు నార్మల్గా చూడలేదు, చాలా బాధపడుతుండేదాన్ని. ఆ టైంలో మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చి మరి నన్ను అడగడం జరిగింది. మా నాన్నగారు మాట ఇచ్చిన ప్రకారంగా ఆ ప్రకారంగా నాకు వివాహం జరిగింది. అసలు సంతులేని దాన్ని ఇల్లాలుగా పిల్లలుగా తల్లిగా చేస్తాననే వాగ్దానాన్ని దేవుడు నా జీవితంలో నెరవేర్చారనమాట. అసలు నేను చిన్నప్పుడు ఏం కోరుకునేదానంటే ఏంటంటే, నా కోరిక ఏంటంటే, మా నాన్నగారికి ఎప్పుడైనా చర్చికి వెళ్ళండమ్మా అంటారా, మా నాన్నగారికి ఎప్పుడైనా చెప్పి నేను చర్చికి వెళ్తున్నాను అని చెప్పగలనా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నా ఇరుగు పొరుగులు అందరూ చర్చికి బైబిల్ పెట్టుకుని ఫ్యామిలీతో వెళ్తున్నారు, కానీ మా నాన్నకి నేను చెప్పకుండా ఎప్పుడు వెళ్తాను ప్రభువా, నాకు ఒక్క సాయం చేయవా, నాకు చర్చికి నాన్న నేను చర్చికి వెళ్తున్నానని చెప్పి మా నాన్నగారికి చెప్పి వెళ్ళేలాగా నాకు ఒక్క భాగ్యం ఇయ్యని చెప్పి నేను ఏదో వచ్చిందని ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ దేవుడి కృపను బట్టి నన్ను ఎలా అంటే ఈరోజు మందిరమే నా ఇల్లుగా మార్చాడు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా చెప్పి వెళ్ళమా. మా నాన్నగారు ఈరోజు నేను ఎప్పుడైనా నాన్న మరి రండి వాక్యం ప్రార్థనకి రండి అంటే మా ఇంటికి వచ్చినప్పుడు మరి అప్పుడప్పుడు వచ్చి మందిరంలో కూర్చుంటారు, వాక్యం వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు చిన్నప్పుడు చేసిన చిన్న భక్తే చూసి దేవుడు ఎంతగా నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేనైతే బంగారం అడగలేదు, ఆస్తిపాస్తులు అడగలేదు. మా నాన్నగారు అయితే మంచి జాబ్ హోల్డర్కే చేద్దాం అనుకున్నారు, కానీ నేనైతే అది కోరుకోలేదు. దేవుని సేవకుల్ని ఇష్టపడ్డాను. దేవుని కలిగినటువంటి మనుషులతో ఉండడానికి నేను ఇష్టపడ్డాను. ఆ ఇష్టాన్ని చూసిన దేవుడు నిజంగా జాబ్ హోల్డర్స్కి వెళ్ళిన భార్య సంతోషం ఉంటుందో లేదో నాకు తెలియదు, అందరికీ ఇంత సంతోషం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దైవజనుడిని కలిగినట్టు మరి భార్యగా ఉన్న నాకు మరి సహోదరులు చూస్తుంది. మరి అంత ఎప్పుడు నన్ను బలహీనరాలుగా ఎప్పుడు చూడలేదు. మరి ఆయన కూడా ప్రేమించారు కానీ ఇష్టపడ్డారు, కానీ ఏమీ మరి బలహీనత కలిగింది కానీ సైడ్ వెళ్ళిపోవచ్చు. బాబా ఈ అమ్మాయితో నేను ఎక్కడ పడగలనని అనుకోవచ్చు, కానీ ఎప్పుడు అలాగా ఆ వయసులో అతనికి చిన్న వయసే కానీ ఎప్పుడు అలాగా నన్ను వేరుగా చూడడం కానీ నన్ను దూరం పెట్టడం కానీ చేయలేదు. చాలా ఇష్టముగా ప్రేమగా నన్ను మరి ప్రేమిస్తా చూసుకుంటున్నారు. పెళ్ళయి ఇప్పుడు 19వ సంవత్సరం మాకు చక్కని బిడ్డలు కూడా దేవుడు ఇచ్చాడు. మరి గర్భఫలం కూడా కష్టమే అన్నారు డాక్టర్స్. పెళ్ళి అనేది ఆ కండిషన్లో పిల్లలు అనేది కష్టం అన్నారు, కానీ దేవుడు నన్ను చక్కని భర్తకి భార్యగా మరి 2 పిల్లలకు తల్లిగా దేవుడు నన్ను దీవించారండి. మాకు ఒక పాప బాబు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, మరి బాబు 9th స్టాండర్డ్ చదువుతున్నాడు. పిల్లలిద్దరూ కూడా హాస్టల్లో పెట్టి ఉంచి చదివిస్తున్నాము. పరిచర్య నిమిత్తం కొంచెం భారం అవుతుందని చెప్పి మరి మా మామయ్య గారు ఆరోగ్యం కూడా బలహీనమయ్యారు. మంచి పరిచర్య చేశారు దైవజనులు. యవ్వనాన్ని ఎప్పుడు కూడా ఆయన సొంతానికి సంతోషానికి ఉపయోగించుకోలేదు. ప్రభు సేవలో కరిగిపోయి నలిగిపోయారు. ఆయన మోకాళ్ళన్నీ కూడా మీరు చూస్తే నమ్మరు, ఇంత కాయలు ఉంటాయి. అంత ప్రార్థనా పరులు అనమాట. ఏ టైంలో నిద్ర లేచి చూసినా వాష్రూమ్కి వెళ్ళని చూస్తే ఆయన ప్రార్థనలో ఉండేవారు. అంత ప్రార్థనలో మరి నిజంగా ఆయన ప్రార్థనా శక్తిలోనే మరి ఎన్నిక లేని నన్ను దేవుడు ఎన్నుకొని మరి వారికి కోడలుగా, సంఘానికి తల్లిగా, కుటుంబానికి మరి ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీగా దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. దేవుని కృపను బట్టి దేవుని సాక్ష్యం దీవించును గాక. దేవుని చిత్తమైతే మరొకసారి నేను క్లుప్తంగా మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎంత గొప్పవాడు. మీరందరూ కూడా మంచి పరిచర్యలో ఉన్నారు. మరి దేవుని అయితే ఉత్తమమైంది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థించేవారు కావాలి సంఘాల్లో. దేవుని కృపను బట్టి మీరు ఎంతగానో దేవుని కొరకు రోధించే స్త్రీల గుంపులో మీరందరూ ఉన్నందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి దేవుని కృపను బట్టి మీరందరూ కూడా ప్రార్థించే గుంపులో, రోధించే గుంపులో దేవుడు మిమ్మల్ని ఈ సమయంలో ఉంచారు. ఈ యొక్క పిలుపు అందరికీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పరిచర్య కరోనాకు ముందు మేము కూడా వారానికి ఒకసారి గొలుసు ప్రార్థనలా చేసేవాళ్ళం. ఈరోజు మీరు ఎత్తిన అంశాలన్నీ నాకు ఆ రోజులు జ్ఞాపకం కదమ్మా. మనం ప్రార్థన పరిచర్య గొలుసు ప్రార్థనలాగా మేము చేస్తూ ఉండేవాళ్ళం. ప్రతి సోమవారం ఏం చేసేవాళ్ళం అంటే కొంతమంది 2-3 స్త్రీలు కూడుకొని ఇలాగే దేశం కోసం, ఆడపిల్లల మీద జరుగుతున్న బలాత్కారాల కోసం మేమందరం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. సంఘంలో ఉన్న వాళ్ళ కొరకు కన్నీటి కాచి ప్రార్థన చేసేవాళ్ళు. చాలా కార్యాలు దేవుడు జరిగించేవాడు. అయితే కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ప్రేయర్స్ అన్నీ ఆగిపోయాయి. కానీ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది చాలాసార్లు దైవ సేవకులు ప్రేరేపించారు, కానీ మరి అది ఎందుకో ఇంకా మేము మొదలు పెట్టలేకపోయాం. దేవుడు మరి ఈ సంఘాన్ని, చిన్న సంఘమా పెద్ద సంఘమా అని కాదు, కానీ ఈ సంఘాన్ని దేవుడు ప్రేమించి దైవ సేవకురాలకి అనేక దర్శనాలు చూపించి ఆయన స్వరంతో మాట్లాడి మరి మీ అందరినీ కూడా ఆయన ఏర్పాట్లో ఉంచుకొని ఈ రోధించే స్త్రీల గుంపులో ఉంచినందుకు నిజంగా మేము ఎంతో దేవుడు స్తుతిస్తున్నాం. సహోదరి చెప్పినప్పుడు, సేవకురాలు చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో సంఘానికి కావాల్సింది బలమైన ప్రార్థన. హల్లెలూయా. బలమైన ప్రార్థన గుంపు కావాలండి. ఎందుకంటే ఎక్కడ ప్రార్థన చేసే ఏ సంఘంలో ప్రార్థన హెచ్చుగా జరుగుతుందో, ఏ సంఘంలో కన్నీటితో ప్రార్థించేవారు ఉంటారో ఆ సంఘాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడు. ఆ ప్రార్థనని దేవుడు ఆయన వెలుగుతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 17వ వచనంలో నిజంగా మరి మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము
9వ అధ్యాయము 17వ వచనము. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. అవును అవును ఒలుగునట్లుగాను త్వరపడి రోదనగానే చేయవలెను. వలసిపోతుమే, సిగ్గునందితిమే. యెహోవా మాట వినుడి, మీరు చెవి ఒగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య చేయడి. ఎందుకంటే వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాస మార్గములలో యవ్వనములు లేకుండాను చాలండి. అమ్మ ప్రవేశించుతున్నదా, ఇంకా ప్రవేశించేసిందా? ఇక్కడ ప్రవేశించుచున్నదని ఉంది. ఆల్రెడీ ప్రవేశించేసింది కదా. ప్రస్తుత కాలం మనం ధ్యానం చేసి ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఎక్కడైనా వీధుల్లో పసిపిల్లల్లో ఉంటున్నారా? ఎన్ని చూస్తున్నాం. రాజు మార్గాల్లో యవనస్తులు ఎక్కడ చూసినా దారిపొడికి ఫ్లెక్సీలు అండి కదా. మిస్ యూ అని పెడతారు, రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు. అక్కడ చూస్తే ఫోటో ఎవరిది? నిండా 18 ఏళ్ళు ఉంటాయేమో. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు ఫ్లెక్సీల్లోకి వెళ్ళిపోతున్నారు? మరణము కిటికీలు గుండా ఏం చేస్తుంది? ప్రవేశిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? అంగలార్పు విద్య నేర్చుకోవాలి, రోదనము చేయాలి. దేవుడు ఎవరికి పని అప్పగించారు ఇక్కడ? ఇర్మియా ప్రవక్త ద్వారా, స్త్రీలారా యెహోవా మాట వినుడి. ప్రియమైనటువంటి వాళ్ళారా, స్త్రీలుగా మనందరూ మరి ఈ సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం, ప్రార్థన చేసే గొప్ప భాగ్యం. హల్లెలూయా. మన కుటుంబం కోసం కాదు, మన క్షేమం కోసం మాత్రమే కాదు ఈ ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన? ఇతరుల కోసం, దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాల కోసం ప్రార్థన చేస్తున్నాం. మంచిది. ఆ రోజుల్లో యోవేల్ దినాల్లో మనం చూసినట్లయితే యోవేల్ గ్రంథాలను కూడా వెళ్దాం. ప్రియమైనటువంటి వారు, మీకు అన్ని ఈ విషయాలన్నీ తెలుసు. సమయాన్ని బట్టి నేను త్వరగా చెప్తున్నాను, గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా. హల్లెలూయా. యోవేల్ గ్రంథము 1వ అధ్యాయంలో 1 నుంచి చదువుకుందాము. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది, ఆలకించుడి. కాపురస్తులారా వినండి. జరిగిందా? తెలియచేయడి. ఏమని? అవును. అవును. మేలుకొని కన్నీరు విడుడి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ యోవేలు దినాల్లో కూడా, యోవేలు ప్రవక్తకు ఉన్న దినాల్లో కూడా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ యొక్క దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యము, ఆ యొక్క రాజ్యంలో ఒక రాజు, యోవాషు అనే రాజు పరిపాలించే దినాల్లో, అది క్రీస్తు శకం 835 సంవత్సరం నుండి మరి 796 సంవత్సరం. అదేంటండి 835 నుంచి వెనక్కి వెళ్ళారేంటి మీరు అంటారా? అప్పట్లో అలాగే ఉండేది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పట్లో కాలము వెనక్కి వెళ్ళేది. ఇప్పుడు 2024 నుంచి 2025 వచ్చామా? అప్పట్లో అలా కాదు. ముందు 2020 అయిన తర్వాత 2024కి వెళ్ళేది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళ యోవాషు రాజుగా ఉన్న కాలంలో యోధా రాజ్యములో ఏం జరిగిందంటే క్రీస్తు పూర్వం 835 నుండి మరి 796 వరకు ఆయన పాలించాడు రాజుగా. ఆ కాలంలో ఆ దేశానికి గొప్ప కరువు వచ్చింది. ఒక మిడతల దండు ఆ దేశం మీద పడి పంట పొలాలన్నీ తినేసాయి. హల్లెలూయా. పంట పొలాలన్నీ తినేస్తే ఏమవుతుందండి? సమృద్ధి వస్తుందా? ఏమొస్తుంది? కరువు. చెప్పండి, కరువు వస్తుంది. ఆ కరువు కలిగిందనమాట. చూడండి, అక్కడ
గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినేసాయి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసాయి అంటున్నారు. అంటే ఏది మిగల్చలేదు, ఒకదాని వెంబడి ఒకటి వచ్చి తినేసాయి. పంటలన్నీ తినేస్తే మరి ఆవులకి గడ్డి ఎలా వస్తుంది, పాలు ఎలా ఇస్తుంది? ఇవ్వదు కదా. చెట్లకి పువ్వులు, పళ్ళు, కాయలు ఏమీ లేదు. మరి ప్రజలు ఎలా బ్రతుకుతారు? కరువులో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కరువు ప్రియమైనటువంటి వాళ్ళరా మన జీవితాల్లో వచ్చే శోధన, మన ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి, మనం ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు. హల్లెలూయా. ఆ రోజు మరి యోవేలు ద్వారా చెప్తున్నాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడుముడి. మరి ఏమంటున్నాడు? ద్రాక్షరసం పానం చేయని వాళ్ళారా రోదనం చేయండి. ఇప్పుడు దాకా సుఖపడ్డారు, ఇప్పుడు దాకా ఆనందించారు, మత్తుగా పడుకున్నారు, ఇంకా పడుకోవడానికి ఏం లేదు. మేలుకోండి. ఏం చేసే టైం వచ్చింది? ప్రార్థించే టైం వచ్చింది. రోదన చేయాలి. రోదన చేయకపోతే పరిస్థితులు ఇంకా దారుణమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించడం ప్రారంభించండి, ప్రలాపించండి. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళని కనుగొనండి. ఆ రోజుల్లోనంటండి మరి ఏడ్చేవాళ్ళు ఎవరైనా చనిపోతే ఏడవడానికి ఎవరు లేకపోతేనట అతి మనుషులు తెచ్చుకొని ఏడ్చే వాళ్ళని తెచ్చుకొని మరి ఏడుపును చేయించేవారట. అర్థమైందా మీకు? ఇప్పుడు కాదు, ఈ రోజు ఆ రోజులు కూడా రాబోతున్నాయి. హల్లెలూయా. మనకి కొన్ని ఏరియాల్లో కూడా వచ్చిందని నేను విన్నాను. మరి మీరు విన్నారో లేదు కాదు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆ రోజుల్లో ఈ యొక్క సందర్భాలు జరిగిన కాలంలో, ఇర్మియా కాలాల్లో ఏమైందంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, చనిపోతే ఎవరైనా ఇంట్లో వాళ్ళ నిమిత్తం ఏడవటానికి ఎవరు లేరు. లేకపోతే ఏం చేసేవారు తెలుసా? ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏడుపు సాల్తలేదు, వాళ్ళు చేసినటువంటి ప్రేమ, చూపించిన ప్రేమకి ఇంకా ఏడుపు మేము ఏడలేకపోతే మాకు శక్తి సాలట్లేదని బాధపడిపోతే వాళ్ళు ఏం చేసేవారట? అతి మనుషుల్ని, స్త్రీలను తెచ్చుకొని ఏం చేసేవారంటే వాళ్ళు బలవంతంగా ఏడిచేవారట. ఏడుపు ఏడవమని డబ్బులు ఇచ్చి పెట్టుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మేము ఇందాక ఇర్మియా గ్రంథం చదువుకున్నట్లుగా రోదనం చేసే స్త్రీలను ఏం చేయమన్నారు? పిలవనంపండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకంటే రాజమార్గాల్లో యవ్వనులు లేకుండా, వీధిలో పసిపిల్లలు తిరగకుండా మరణం కిటికీలు ఎక్కేస్తుందని ఉంది ఇక్కడ. ఆల్రెడీ ఎక్కేసింది, ఆల్రెడీ బయలుదేరిపోయాడు మరణదూత. ఎక్కడికక్కడే వాడు అంతవరకు బైక్ మీద బాగానే వెళ్తాడు. ఎదురుగుంటా పక్కన ఎక్కడో ఒక అమ్మాయిని చూస్తాడు, కాస్త జోరు ఏం పెంచుతాడు. ఒక రోజు పోద్ది, 2 రోజులు పోద్ది, 3వ రోజైనా వాడు ఏమవుతాడు? నాశనం అయిపోతున్నాడు. హల్లెలూయా. చివరికి ఫ్లెక్సీలో, ఫోటోల్లో మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులకి తీరని బాధ, వేదన. ఎంతమంది తల్లిదండ్రులు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతమంది కుమారులను కోల్పోయారు. చంటి బిడ్డలకి ఎన్ని రకాల రోగాలు, చెప్పుకోలేని వ్యాధులు. అప్పుడే పుట్టిన బిడ్డకి కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటండి? అప్పుడే పుట్టిన వాడికి హార్ట్లో హోల్ ఏంటండి? ప్రియమైనటువంటి వాళ్ళ మీకు అర్థమవుతుందా? అందుకని ఇంత భయంకరమైన పరిస్థితుల్లో, ఇలాంటి ప్రస్తుతమైనటువంటి దినాల్లో మనం చూస్తున్నాం ఎన్ని ఘోరాలు. ఎప్పుడు ఇందాక దాసరాలు చెప్పారు, ఏమని చెప్పారు? ఒక భర్త ఏమి పెట్టుకొని భార్య మీద అనుమానం అనే జబ్బు పెట్టుకొని వదిలేచ్చు కదమ్మా. ఇష్టం లేదు, ఆ మీద తప్పుడు ఆలోచన ఉంది, మంచిది కాదనిపించింది, వదిలే. నీ మన నువ్వు బతుకు, ఆ మన నాకు బతికేస్తుంది. ఎందుకు? కానీ ఏం చేశాడట? చంపేసి ఊరుకున్నాడా? ఆమెను మొక్కలు చేసేసి ఎండ పెట్టాడు అని చెప్పారు. ఆవిడ చెప్పినప్పుడే నాకు ఒళ్ళంతా చాలా అదొకలాగా గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ఉడకబెట్టి ఎండబెట్టాడు అంటండి. మరి ఆ పైశాచికమైనటువంటి ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. ఇలాంటి సందర్భాలు మన దృష్టికి వస్తున్నప్పుడు, మీరు ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంకా ప్రార్థన ధూపాన్ని, ప్రార్థన మంటను ఏం చేయాలి? మనము పెంచాలి. నీ శక్తి సరిపోవట్లేదా? నీ తోటి సహోదరుని పిలువు. హల్లెలూయా. ఎంతో మంది ఖాళీగా సమయాలు గడుపుతున్నారు. ఇంటి పక్కన వాళ్ళు, నీ ఇంట్లో బిడ్డలు, వాళ్ళు సెల్ ఫోన్తో చూసుకుంటున్నారు, టీవీ దగ్గర కూర్చుంటున్నారేమో, మీరు ఒక్కరే వస్తున్నారేమో. ఇదిగో లోకం నశించిపోతుంది,
చచ్చిపోతున్నారు, ఎవరసలు అందరూ నాశనం అయిపోతున్నారు, తల్లిదండ్రులు రోములు కొట్టుకుని ఏడుస్తున్నారు, వాళ్ళకి తెలియట్లేదు ఎవరి దగ్గర ఏడవాలో, అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు. కనీసం మనమైన ఏడుతాం రండని ప్రార్థన చేసే స్త్రీలని ఎవరు పిలవాలి? మనమే పిలుచుకురావాలి. మీ దైవ సేవకురాలు మిమ్మల్ని పిలిచారు, మీరు మాత్రమే వస్తే సరిపోదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ సమయం ఇంతమందితో సరిపోదు, భారం పెంచుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన మంట దూపం పెరగాలి. మరి ఇంతమంది ఉన్నారు, వచ్చే నెల ఒక్కొక్కరు ఒక్కొక్క సహోదరిని తీసుకొచ్చి వారికి కూడా ఇదే ప్రార్థన ఈ యొక్క రోధించే అనుభవంలో కూర్చోబెడితే మీరు చేసిన ప్రార్థన ప్రతిఫలంతో పాటు వారు చేసిన దానికి ఇంకా కార్యాలు ఎక్కువ జరుగుతాయమ్మా తక్కువ అవుతాయా? హల్లెలూయా. నేను ఈ రోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు పంపించారంటే, ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎంతమంది సంఖ్య ఉన్నారో, ఎంతమంది స్త్రీలు ఉన్నారో వారిని మరి మీరు ఆల్రెడీ ప్రార్థిస్తున్నారు, మీరు ఆల్రెడీ రోదన చేస్తున్నారు. నేను మీకు ఏం చెప్పగలను? కానీ మీతో సరిపెట్టుకోకూడదు. మీరు కూడా ఒక్కొక్కరు కొంతమందిని ఈ రోధించే సహవాసానికి తీసుకురండి. మీ వెంబడి తీసుకొచ్చి వారిని కూడా ప్రార్థింపచేయండి, వారిని కూడా మోకరింపచేయండి, కలిసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒక్కరు చేసే ప్రార్థన నలుగురు కలిసి చేస్తే కార్యాలు అనేకమైన జరుగుతాయి. ఎందుకంటే సమయం లేదు. అపవాది మరణము దూత ఏం చేస్తుంది? కిటికీల వెంబడి వచ్చేసింది, మన ఇళ్లలో ప్రవేశించి తిష్టేసి కూర్చున్నాడు ఆల్రెడీ. హల్లెలూయా. ఏ సమయంకి ఏం జరుగుతుంది, ఇంటి పక్కన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, నీ ఇంటి వెనకాల ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, నీ ఇంట్లో ఎప్పుడు అపవాది చొరబడుతుందో తెలియదు, నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సమయాన్ని ఎక్కువ మందితో కలిసి మనం సద్వినియోగం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం వస్తున్నాం సరిపోదు, ఇది నా భారము, దేవుడు అని పిలుచుకున్నాడని నువ్వు సరిపెట్టుకుంటే, అది ఒక్కదానివే చేస్తే కార్యాలు తక్కువ జరుగుతాయి. కొంతమంది బాగు చేయబడతారు, కొంతమంది శోధ నుంచి తప్పించగలుగుతారు, మిగతా వాళ్ళ సంఖ్య అదంతా నాకెందుకండి అలా అనుకోకూడదు ప్రియమైనటువంటి వాళ్ళరా. నువ్వు రోధించే స్త్రీల గుంపులో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే నువ్వు చేయగలిగినంత పని తప్పకుండా చేయగలగాలి. హల్లెలూయా. అది ఏ రూపంలో దేవుడితో మాట్లాడతాడో, ఎలాంటి ఏ పరిస్థితుల్లో నేను చేయమంటున్నాడో, ఏ మార్గం వెళ్ళి నేను ఆ విధంగా ప్రయాసపడమంటున్నాడో తప్పకుండా నువ్వు అన్ని మార్గాల్లో కలిసి ఈ పని చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారే మీకు వాక్యం చెప్తే చాలదా? మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు? అమ్మగారు ఎందుకు పిలవాలి? అలా అర్థమవుతుందా మీకు? మాలాంటి వాళ్ళు ఎందుకు పిలవాలి? కొత్త విషయాలు దేవుడు మీతో ఏం మాట్లాడతాడో అదే ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడు. అలాగే మీరు కూడా అమ్మగారు ఇవ్వండి, నాతో పాటు ఈ సహోదరుని తీసుకొచ్చాను, నాతో పాటు ఈ చెల్లిని తీసుకొచ్చాను, ప్రార్థించడం నేర్పిద్దామండి, కలిసి ప్రార్థన చేద్దామండి. ఈ సహవాసం పెరగాలి, సంఘం విస్తరించబడాలి. హల్లెలూయా. 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 సేవకులు ఇందాక అమ్మగారు చెప్పినట్లు ఫోన్ చేస్తే రాకూడదు విశ్వాసులు. ఇలాంటి ప్రార్థన నిజంగా మీ సంఘంలో కూడా చెప్తూ ఉంటాం. మాకు ఈరోజు ఉపవాస ప్రార్థన ఎంతమంది వచ్చారమ్మా? వీళ్ళ మీద లెక్కెట్టుకోవచ్చు, 5-6 ఎప్పుడు వచ్చేవాళ్ళే పాపం ప్రార్థన టీము. అంటే కొంతమంది డ్యూటీలకు వెళ్ళిపోతారు, కొంతమంది ఇంటికానే ఉంటారు కానీ రారు. అదే నేను ఉపవాస ప్రార్థన కాదు భోజనాల ప్రార్థన అంటే మొత్తం డ్యూటీలు సెలవు పెట్టుకొని మధ్యలో కూడా మరి పర్మిషన్ తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారు కదమ్మా యానివర్సరీకి, ఎప్పుడు రాని వాళ్ళు వచ్చేసారు. మొన్న మాకు January 26th 26 రిపబ్లిక్ డే రోజే మా చర్చ్ యానివర్సరీ. హల్లెలూయా. ఆ రోజు ఆదివారం పడింది. ఆదివారం ఎప్పుడు రాని వాళ్ళు డ్యూటీలో పర్మిషన్ అడిగి భోజనం టైంకి వచ్చి భోజనం చేశారు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఆమేన్. అలా కాదమ్మా, మన ప్రార్థనలో మీరు ఎక్కువ ఇంకా భారం పెంచుకోండి, వాళ్ళని పురిగొల్పించండి. మీరు పురిగొల్పండి, సంఘాన్ని హెచ్చరించండి, ఏం పర్వాలేదు, ప్రేమతో చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రార్థన గుంపు సంఖ్య పెరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా రాబోయే దినాల్లో ప్రతి సంఘంలో రోధించే స్త్రీలు అనేకులు అగుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు
గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ ప్రార్థన ప్రతిఫలం ఏమీ అయిపోదు ప్రియమైనటువంటి వారు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థనకు ఉన్న శక్తి మరి ఎంత గొప్పదంటే, ఒక రోజు ఒక ఊర్లో ఒక అయ్యగారట మరి సేవకులు వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. వాక్యం చెప్తే ముగించేస్తానండి, టైం అయిపోయింది కదా, మరి క్లోజ్ చేసేస్తాను. మరి లేదు క్లోజ్ చేసేస్తాను. ఉంది కానీ వాక్యం మరి ఇంక చాలు, నాకు సమయం అయిపోయింది. ఈ ఒక సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. అయితే ఒకరోజు ఒక ఊర్లో సేవకుల్ని వాక్యాన్ని పిలిచారట. వాక్యం అయిపోయింది. అయ్యగారు మళ్ళీ రాత్రికి కూడా వాక్యం చెప్పాలంట. చెప్పడానికి వాక్యానికి ముందు అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూర్చుంటే ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి చెప్పారట, అయ్యగారు విన్నారమ్మా? చాలా సంతోషం, నేను కూడా విన్నాను. అయ్యగారు అన్నారంట, అయ్యగారి దగ్గరికి వచ్చి ఆయన అన్నారంట, అయ్యా మీరు వచ్చే సంవత్సరం కూడా మీరే రండి మా చర్చిలో ప్రార్థన వాక్యం చెప్పడానికి అని అన్నారంట. ఎందుకంటే ప్రతిసారి నేను ఎందుకు ఇప్పుడు వచ్చాను కదా, కొత్త వాళ్ళు ఏమన్నా పిల్లండి అంటే లేదు మీరే రావాలండి అని అన్నారంట. అయితే మరి ఎందుకు ఇలా చెప్తున్నారు ఏంటనంటే, మా ఊరు ఒకప్పుడు ఇలా ఉండేది కాదండి, చాలా గొప్ప దేవుడు, బాగా నాన్ను కూడా మూర్ఖుడిని, అసలు నేను దేనికి పనికిరానండి, దేవుని అంగీకరించవాడిని, దేవుడు నన్ను పిలుచుకున్నాడండి, దేవుడు నన్ను మరి గొప్ప విశ్వాసంగా మార్చుకున్నాడంటే మీ సాక్ష్యం చెప్పండి అంటే ఆ సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడట. అయితే ఆయన ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక నాస్తికుడు అనమాట. ఆయన ఒక నాస్తికుడు అంటే తెలుసామా? చిన్నపిల్లలు తెలిసాము. నాస్తికుడు అంటే ఎవరు? అసలు దేవుడే లేడు, సెల్ఫ్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు వాళ్ళు. నాస్తికుడు అనమాట. ఆ నాస్తికుడు ఉంటే ఆయనకు ఒక బేకరీ ఉందంట. ఒక దారిలో ఆయన బేకరీకి వెళ్తుంటుంటే దారిలో ఒక భిక్ష దగ్గర ఉంటారు కదా అడుక్కునేవారు, ఒక స్త్రీ అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే ఈయన వెళ్తున్నాడు, వెళ్ళిపోకుండా ఆగి ప్రార్థన చేస్తున్నా ఆవిడని ఆపి, అమ్మా నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు, ఎవరికి ప్రార్థన చేస్తున్నావు ఏంటి అని అడిగితే, ఏం చేస్తున్నావు అంటే నేను ప్రార్థన చేస్తున్నానండి. అంటే ప్రార్థన చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు అంటే యేసయ్యకి ప్రార్థన చేస్తున్నానండి అంటే. ఏంటి నీ ప్రార్థన, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఏం అడుగుతున్నావు దేవుడిని అంటే, మరి నాకు బాబున్నాడు, వాడికి పెట్టడానికి ఏమీ లేదు, వాడికి టిఫిన్ పెట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర, వాడికి ఎలాగైనా ఆహారం అందించమని నేను దేవుడిని అడుగుతున్నాను, టిఫిన్ ఎలాగైనా అందించమని నేను అడుగుతున్నానండి. రేపు ఉదయానికి టిఫిన్ లేదు వాడికి, మరి టిఫిన్ కావాలి, ఎలా ప్రభావ నువ్వు పంపించినప్పుడు మరి ఆకలితో ఉండకూడదని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నానంటే అతను అన్నాడంట, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అమ్మ అంటే. మంత్రాలకి చింతకాయలు రాలుతాయి లేదు తెలియదు కానివ్వండి, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ప్రతిదీ నాకు ఇస్తాడు అని చెప్పారంట. అయితే ఆయన ఏం చెప్పారంటే, ఆయన అన్నారంట, సరే నీ విషయం నీ గోలంతా పక్కనెట్టు, మీ బాబుని తీసుకుని రేపు ఉదయాన్నే నాకు ఇక్కడే బేకరీ ఉంది, నువ్వు ఉదయాన్నే వచ్చి టిఫిన్ టైంకి వచ్చి నీకేం కావాలో అన్నీ, మీ పిల్లోడికి కావాల్సినవి బ్రెడ్ జాము కేక్స్ ఏముంటాయో అన్నీ పట్టుకెళ్ళమ్మా అని చెప్పారంట. చెప్తే ఆవిడేమన్నదంటే, నా కుమారుడు ఆకలి తీర్చడానికి దేవుడు మిమ్మల్ని పంపాడని చెప్పి మీరు నమ్ముతున్నానని చెప్పి, నేను మీకు ఆహారం ఇవ్వడానికి దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడని, మీ దేవుడు చేసిన కార్యమని మీరు నమ్మితే నా బిడ్డను తీసుకొని వచ్చి మీ దగ్గర నేను కేక్ తీసుకుంటానని చెప్పిందంట. అంటే ఆయన అన్నాడంట నవ్వుకుంటా, వరేడుదానమ్మ ఇలా నన్ను బొక్క వేసేద్దాం అనుకుంటున్నావా, ఈ రకంగా నన్ను ట్రాప్ చేద్దాం అనుకుంటున్నావా, అలాంటిది ఏం కాదు, కానీ నేను నీకు బిడ్డకి ఆకలి తీర్చడానికైతే నేను బ్రెడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు రా. లేదు, మీరు అలా చెప్పితేనే, మీరు ఒప్పుకుంటేనే వస్తానంటుందంట. అయితే ఇంకా ఎప్పటికీ ఇవి అంటలేదు, అవతల కుమారుడికేమో ఆకలి అంటుంది కదా, ఇతను జాలి హృదయంతో ఏం చేస్తా, సర్లే ఏదో చేద్దాంలే అలాగే అనుకొని వచ్చేలే అన్నాడంట. అలాగే అనుకొని వచ్చేలే అంటే మరి ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళిందంట. వెళ్ళాక కూడా వచ్చిన తర్వాత బేకరీకి వెళ్ళాక నీకేం కావాలో పట్టుకెళ్ళమ్మా అంటే, లేదండి మీరు ఏమని అన్నారు, నేను చెప్పిన మాట మీరు చెప్పి అప్పుడు నాకు పలహారం ఇవ్వండి అంటే, నేను అలా చెప్పను అని అన్నాడంట. అంటే మీరు చెప్పకపోతే నాకు వద్దంటే, అసలు ఏమని ప్రార్థన చేస్తావు నాకు చెప్పంటే, ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన, ప్రభువా నా కుమారుడికి కాకులకు పిచ్చుకలకి ఆహారము ఇచ్చేవాడివి, ఈ యొక్క అనాథకి ఆహారం సిద్ధపరచలేవా, నువ్వు అనుగ్రహించేవాడు ప్రభా, దయచేసి అనుగ్రహించు నా కుమారుడికి అని చెప్పి ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన ఏమైతే ప్రార్థన చేసావో అది ఒక స్లిప్ మీద రాసి అంటే, ఆ ఒక A4 షీట్ తీసుకొని అతను రాయమంటే, పెద్దదేదో ఇష్టార్థం అనుకుంటే చిన్నదే రాసిందంట. దాన్ని ఏం చేశాడంటే ఆయన ఫోల్డ్ చేసాడంట. ఇప్పుడు ఆ పేపర్ ఎంత ఉంటుంది, అది ఎంత ఉండదు కదా, ఆ
అది ఒక 5 గ్రాములు అంట. అయ్యగారు ఇప్పుడు ఏ సాక్ష్యం చెప్తున్నారో ఎవరు చెప్తారో ఆ సాక్ష్యం చెప్పే దాసులు దాన్ని ట్రై చేసి చూసారంట. A4 షీట్ ఎంత వెయిట్ వస్తుందో, ఒక 5 గ్రాములు ఉంటుంది అంతే. కాటాలో పెట్టాడంట ఆ షీట్ నెట్టుకెళ్ళి. ఎవరు? ఈ బేకరీ ఓనరు. కాటాలో పెట్టి, ఇదిగో నువ్వు ఈ కాటాలో పెడుతున్నాను, ఇది ఎంత బరువు తూగుతుందో నువ్వు అంత ఫుడ్ తీసుకుని వెళ్ళొచ్చు అన్నాడంట. కాటాలో పెట్టాడంట. బేకరీలో సగం సామాన్లు వేసేది కానీ ఇది పైకి లేగట్లేదు అంట. ఏంటి లేగట్లేదు? హల్లెలూయా. ఏంటి లేగట్లేదని అతనికి బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇదేంటని చెప్పి ఇంకా కొంచెం పట్టారంటే ఇంకా కొంచెం పట్టుకొచ్చారు. ఇంకా ఏమవుతుంది? అవట్లేదు. సరే ఇవన్నీ తీసి మళ్ళీ కొన్ని వేసేయండి అంటే అలా అంటలేదండి. ఆవిడేమంటుంది? అలా చేయకండి పాస్టర్ గారు, మీరు మొత్తం ఎలా చేయకండి ఓనర్ గారు, మీరు అందులో ఉంటుండగానే ఎంతైతే వేసారో అంతా కూడా ఒక దాంట్లో అంటే తక్కిడి సరిపోవట్లేదమ్మా, ఎలా పెట్టమంటే పెద్ద తెచ్చుకోండి కావాలంటే అన్నారంట. దేవుని స్తోత్రం కలిగి ఆమె విశ్వాసం చూడండి. ప్రార్థన, ఆమె ప్రార్థనకున్న శక్తి ఆమె ఎరిగింది. హల్లెలూయా. ఆమె చేస్తున్న ప్రార్థన విలువ ఆమె తెలుసుకుంది. ఈ మాట మనం తెలియజేయడానికి దేవుడు మనకి ఎందుకు తెలియజేస్తున్నాడంటే, నువ్వు చేసే ప్రార్థన శక్తి విలువ నీకు తెలుసా? అది ఎంత కార్యం చేస్తుందో, అది ఎంతమందిని రీచ్ అవుతుందో, ఎన్ని కార్యాలు ఆపుతుందో నీకు తెలుసా? హల్లెలూయా. ఒక భిక్షుకకి ఆమె చేసిన చిన్నపాటి విలువ, ప్రార్థన విలువ ఆమె ఎరిగి ఉంది. ఈరోజు ప్రార్థించే వారికి వారు ప్రార్థించే విలువ తెలియట్లేదు. తెలియకపోవడం వల్ల ఎలా అడగాలో ఏం చేయాలో ఆ విషయాన్ని తెలియచేద్దాం అనుకున్నాను, సమయం లేదు. కానీ దీని తర్వాత ఇంకొకసారి ప్రభు చిత్తమైతే ఆ విషయాలు తెలియచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. విలువ తెలియాలి ప్రియమైనటువంటి వాళ్ళ, అప్పుడే మీరు కార్యాలు చూడగలుగుతారు. ఆ కార్యాలు జరిగాయని దేవుడు ఇదిగో ఇక్కడ ఈ బలిపీఠం దగ్గరికి మీరు ఏ స్థలంలో నిలబడి మోకరించి ప్రార్థన చేస్తున్నారో, మీరు చేసిన ప్రార్థన కార్యాలు ఇక్కడే మీరు వింటారు. అలా ప్రార్థన జరగాలి. హల్లెలూయా. అమ్మగారు పెట్టారని ఇది ఒక భారంగా తీసుకున్న మీరు ఆ భారాన్ని గుర్తించి విలువను పెంచుకొని అర్థం చేసుకొని హల్లెలూయా ప్రార్థనలో ఎదగాలి. ఆ యొక్క తల్లి ఏం చెప్పిన ఆ మాటకి ఆయన చివరికి బేకరీలో సామాన్లన్నీ పెట్టాడు కానీ ఇది పైకి లేవట్లేదు. ఏంటని అతని మైండ్ పంచేకి, ఇది ఏంట్రా బాబు, ఇది ఎక్కడ ఘోరం, ఇది ఎప్పుడు ఇలా జరగలేదని చూస్తే చివరికి ఏం జరిగిందంట, ఆయన దగ్గరికి వెళ్ళి మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే ఈ పేపర్ పెట్టినటువంటి సైడ్ ఉన్నటువంటి ఏదైతే తక్కిడ ఉందో దానికి ఉన్న 3 గొలుసులు ఉంటాయి కదా, మీకు ఐడియా? ఇప్పుడు లేవు కానీ అప్పుడు ఉండేవి. కాటాలకి 2 పక్కల ఉంటాయి. దానికి ఒక 3 గొలుసులు ఉంటాయి. అందులో 3 గొలుసుల్లో ఇటు సైడ్ పెట్టిన పేపర్ సైడ్ పెట్టిన గొలుసులో గొలుసు ఊడిపోయిందంట. గొలుసు ఊడిపోతే ఇంకేం లేగుతుంది? అది కండిషన్ లేదు, అది అన్కండిషనల్ గా ఉంది. అది ఉండాల్సిన స్థితిలో ఉంటే లెగిసినే అది. అప్పుడు అతను చూసానంట, చివరికి ఇదనమాట అని చెప్పి. అంటే ఆమె ప్రార్థన శక్తి, భక్తి యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళా, అమ్మా నేను వ్యాపారం పెట్టి 30 ఏళ్ళు అవుతుంది, నిన్న ఊడిపోవచ్చు కదా, లేకపోతే రేపు ఊడిపోవచ్చు కదా, ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది, నేను కాదన్నా. కానీ నిన్న రాలేదు, రేపు రాలేదు, ఈ రోజే ఇప్పుడు ఎందుకు తక్కిడ ఈ 5 గ్రాములు వేసిన, ఈ 5 గ్రాముల వెయిట్ ఉన్న పేపర్ పెడితే ఇంత అయిపోవడం ఏంటి? నిజంగా నీ దేవుడు గొప్పోడు. నిజంగా నా కళ్ళు తెరిపించడానికి దేవుడి కార్యం చేసేవాడు నీ రూపంలో. నిజంగా నీ దేవుడు గొప్పడమ్మా. నేను నీ దేవుడిని తెలుసుకుంటాను, నాకు ప్రార్థన నేర్పిస్తావా, నీ అంత విశ్వాసం నాకు నేర్పిస్తావా, ఇలాంటి కార్యాలు జరుగుతాయా యేసు ప్రభువుని నమ్ముకుంటే అని చెప్పి ఆయన దేవుడిని సొంత రక్షకుడు అంగీకరించడమే కాకుండా ఆ ప్రాంతంలో చర్చే కట్టలేమని ప్రజలంట ఆ రోజులో ఈ నాస్తికుడే ఫస్ట్ చర్చ్ కట్టించాడు. హల్లెలూయా. ఆ సంఘానికే ఈయన ప్రధాన విశ్వాసిగా ఉన్నాడు. ఈయన ప్రేరేపణ ద్వారా ఆ దైవజనుల్ని పిలిపించుకున్నారంట వాక్యానికి. ఆ సేవకులకి సాక్ష్యం పంచినప్పుడు ఈ సేవకులు వేరే సందర్భంలో తెలియజేశారు. ఆ సాక్ష్యం నాకు చాలా సంతోషం కలిగించింది. నిజమే, ఇలాంటి సంఘంలో మనం కూడా విశ్వాసులకి తెలియజేస్తే బలపడతామండి, తప్పు కాదు, బలం పడాలి. ఎలాగైనా సరే విన్న వాక్యాన్నే ఎలా బలపడాలి? ఈరోజు దేవుడు మీకు చెప్పిన మాట ఏంటంటే, మనతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను ముగించేస్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా. చాలా అంశాలు ఉన్నాయి, అయితే సమయం కాదు. అయినప్పటికీ మీరు తెల్లవారు నుంచి ఉదయం నుంచి కూడా దేవుని సేవలో సన్నిధిలో ప్రార్థనలో ఉన్నారు. అయితే నేను దేవుడు నా ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, రోదనలు చేసే గుంపులో నువ్వు ఉన్నావు.
నీ యొక్క రోదన, విజ్ఞాపన, ప్రార్థన విలువ నీకు తెలుసా? ఎంత శాతం నువ్వు చేస్తున్నావు? 100% చేస్తున్నావా? 50% చేస్తున్నావా? ఒక 10% చేస్తున్నావా? 10 పెంచు. హల్లెలూయా. ఇంకా భారం పెంచుకోండి. నీతో పాటు ఈ కొంతమందిని ఈ గుంపులోకి నడిపించడం నేర్చుకోండి. హల్లెలూయా. ఇంకా మనం ఏం చేయాలంట? యోవేలు గ్రంథంలో చెప్పినట్టు రోదనం చేసి మళ్ళీ మీ కుమార్తెలకి రోదనం చేయడం, ఇర్మియా గ్రంథంలో రోదనం చేయడం నేర్పించండి. రోదన విద్య నేర్పించండి మీ కుమార్తెలుగా ఉంది. మీరు చేతి సరిపోదట. మీ పిల్లలు ఈరోజు నీ కుమార్తె నీ పక్క నుండి ప్రార్థన చేయాలి, నీ కుమారుడు నీ పక్క నుండి ప్రార్థన చేయాలి, నీ భర్త నీతో వచ్చి ప్రార్థన సహకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, సేవకుని భారము సంఘ భారం అవునుగాక. ఆమేన్. ఈ సేవకునితో సేవకురాలతో ఈ కొద్దిపాటి మందితో సరిపెట్టకూడదు. భోజనాల ప్రార్థనకి 0 వచ్చిన పర్లే, కానీ ఇలాంటి ప్రార్థనలో వేల కొద్ది రావాలి. హల్లెలూయా. త్వరలో దేవుడు అంత గొప్ప కార్యాలు చేయాలంటే మీ ప్రార్థన శక్తి, మీ ప్రార్థించే సమయము, ప్రార్థించే అంశములు మరి ఇంకా పెంచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. భారం కలిగి ఉందాం. ఇది చాలా గొప్ప పరిచర్య, చాలా చక్కని సమయము. ఏ సంఘానికి లేని గొప్ప భాగ్యము ఈ సంఘానికి ఇచ్చారు. మంచి సేవకులు మీకు ఇచ్చారు. కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవించండి. సేవకులకి సేవకురాలకి కుడి భుజంగా ఎడం భుజంగా నిలబడండి. ప్రతి పరిచర్యలో మరి దాసులు పిలుపు బట్టి మీకున్న సమయానికి తప్పకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. గొప్ప ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. హల్లెలూయా. గొప్ప ఫలాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మీరు చేసిన ప్రార్థనకు జరిగిన కార్యాలు మీరు ఇక్కడే బలిపెడతారు, వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలేనో నశించిపోతున్నాయి. ఈ ప్రాంతం అంతా చాలా ఇంకిపోతుంది, ఎండిపోతుంది. ఆత్మలు రావాలి సన్నిధికి. భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఎవరు వచ్చేస్తారండి? మనం పిలవకుండా మనం వెళ్ళి పురిగొల్పాలి. హల్లెలూయా. మీరు జరుగుతున్న మీ జీవితంలో జరిగిన కార్యము క్రీస్తు ప్రేమను వారికి తెలియచేయండి. చేస్తున్న వారిని బట్టి వందనాలు. ఒకవేళ చెయ్యని వారు ఎవరైనా ఒక్కరిద్దరు ఉంటే ఉన్నారు కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. హల్లెలూయా. మీరు కూడా తయారవ్వాలి, ఆత్మలతో నింపబడాలి, భారం కలిగి ప్రార్థించే ప్రార్థన పనులు లేపబడాలి సంఘాల్లో. హల్లెలూయా. చాలా భయంకరమైన దినాలు వచ్చేసాయి. ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన మాత్రం చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాస జీవితంలో ప్రార్థించే అనుభవం ఎక్కువ ఉండాలి. రోజు నువ్వు ప్రార్థించే సమయం ఎంత అంటే ఒక 1/2 గంట 5 నిమిషాలు చెప్పకూడదు. మరి ఎన్ని గంటలు చెప్తారో మీ ఇష్టం. ఆమేన్. తల్లిగారు 2 గంటలు అంటున్నారు. 24 గంటలు కదమ్మా మనకి రోజుకి. మరి ప్రార్థనలో దర్శన భాగం ఎంతట? 24 గంటల దర్శన భాగం ఎంతట? 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు. మరి ఎవరైనా దర్శన భాగం ఎత్తున్నారా? మా సమయంలో దేవునితో నువ్వు ప్రార్థన చేసుకుంటావో, పాటలే పాడుకుంటావో, బైబిలే చదువుకుంటావో, సువార్త చెప్తావో, సన్నిధిలోకి వచ్చి పరిచర్య చేస్తావో, కానీ రోజు 24 గంటల్లో మీరు గుర్తుపెట్టుకోండి, దశమ భాగం ఎంత అంటే మీకు ఇచ్చిన సమయంలో 2 గంటల 40 నిమిషాలు మీరు ఖచ్చితంగా ప్రభు కొరకు ఉపయోగించాలి. హల్లెలూయా. అది చెప్పిన దగ్గర నుంచే మా చర్చిలో చాలా మంది పగలంతా ఏమో డ్యూటీకి వెళ్ళిపోతున్న వాళ్ళు రాత్రి కోటలో పాల్పంపులు పొందడం నేర్చుకున్నారు గత సంవత్సరం నుంచి. హల్లెలూయా. చాలా మంది చెప్పారు, ఒకరిద్దరు చెప్పారు, బాబు మాకు తెలియదు ఇంతవరకుని, ఎలాగైనా మేము వచ్చి ఆ సమయాన్ని దేవునికి ఎత్తున్నాం, ఈ దశమ భాగం ఇచ్చినట్టేనా అని అడుగుతుంటారు అమాయకంగా కొంతమంది. పోలేమా, నీకు ఆలోచన ఉంది కదా, నువ్వు గడిపి వెళ్ళు, దేవుడు నీకు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. సంఘాన్ని బలపరచండి. ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి, వచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి, ప్రార్థించే విషయంలో పట్టుదల కలిగి ఉండండి. ఏకత్వం కావాలి, ఏక మనసు. ఇందా ప్రార్థన చేస్తున్నారు, అందుకే నేను ఆ విషయాలు ఎందుకు చెప్పలేదు. ఏక మనసు కావాలని మీరే ప్రార్థన చేస్తారు. అమ్మగారు అందరూ మీ ఆల్రెడీ ఆ వాక్యాలన్నీ మీకు నూరి పోసేశారు, మీరు హృదయాల్లో పెట్టేశారు. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ మీరు ప్రార్థించినప్పుడే చాలా అంశాలు వచ్చేసాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా ఉండండి, సేవకుల మాటకి లోబడండి. సంఘం లోబడితేనే అన్యులు సంఘానికి రాబడతారు. మనమే సేవకుల విషయాల్లో నమ్మకత్వంగా లేకపోతే, లోబడకపోతే, మనం బిడ్డలు మనకి లోబడరు,
అన్యులు కూడా దేవునికి లోబడరు, సంఘంలోనికి రారు. వాళ్ళకే ఐక్యం ఉండదండి. వాళ్ళు అందులో అలా ఉంటారు, బయట అలా ఉంటారు, మాకు తెలుసండి. అలాంటి సాక్ష్యము మన సంఘానికి ఉండకుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. గొప్ప కార్యాలు చక్కగా ఈ సంఘంలో జరగబోతున్నాయి. ఇంక మంచి సంఘం దేవుడు, నూతన సంఘం దేవుడు ఇస్తాడు. చాలా గొప్పగా దేవుడు వాడుకుంటాడు. మరి నాకు ఇచ్చిన సమయం బట్టి, దైవ సేవకులు బట్టి, దైవ సేవకులను బట్టి మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి నేనైతే గొప్పదాన్ని కాదు, చాలా చిన్నదాన్ని, అలుపురాల్ని. దేవుడు మరి వారి ప్రేమ ద్వారా నన్ను ఆహ్వానించారు. మరి దేవుడు మనం దీవించును గాక.